జిల్లాలో సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన జరిగి 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రేపు నంద్యాలలో భారీ సభ నిర్వహిస్తున్నట్లు రాయలసీమ సాగునీటి సంఘం అధ్యక్షులు బొజ్జ దశరథరామరెడ్డి తెలిపారు. ఈ సభకు రైతులు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సిద్ధేశ్వరం అలుగు శంకుస్థాపన జరిగి 10 ఏళ్లు గడుస్తున్నప్పటికీ ఏ ప్రభుత్వం కూడా ప్రాజెక్టును పూర్తి చేయలేదని విమర్శించారు. ప్రభుత్వాలు కేవలం ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలపైనే దృష్టి సారిస్తున్నాయని, సిద్ధేశ్వరం అలుగు పూర్తయితే రాయలసీమకు కలిగే ప్రయోజనాల గురించి ఆలోచించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 10వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. మీ ద్వారా ప్రజలందరినీ కూడా అప్పీల్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొని రాయలసీమ హక్కులను కాపాడే దిశలో మీరు కూడా భాగస్వాములు కమ్మండి పిలుపునిస్తున్నాం. రేపు చేస్తున్న కార్యక్రమం సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన జరిగి 10 సంవత్సరాలైన సందర్భంలో ఈ వార్షికోత్సవాన్ని జరుపుతున్నాం. ఇది ఒక జ్ఞాపకంగా కానీ లేదా ఒక వేడుకగా కానీ జరుపుతున్నది కాదు. ఒక సంకల్ప దీక్షను మళ్ళా పునరావృతం చేసుకుంటూ మన పునరంకితం అవుతూ రాయలసీమ హక్కుల సాధన కోసం చేసుకుంటున్న కార్యక్రమం. మే 31 అంటే సంఘటితంగా రాయలసీమ వాసులందరూ కూడా లేదా ప్రజాస్వామ్యవాదులంతా కూడా వెనకబడిన ప్రాంతాల యొక్క ఆశలు, ఆకాంక్షలను ప్రభుత్వం మీద ఒత్తిడిపించే దిశగా చేసే కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మేము ఇక్కడ అనేక కార్యక్రమాలు 10 సంవత్సరాల కార్యక్రమంలో సిద్ధేశ్వరం అలుగు స్ఫూర్తితో అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. ప్రజలకు మనకున్న నీటి హక్కుల మీద, మనకున్న పాలనా అభివృద్ధి వికేంద్రీకరణలో మనకు రావాల్సిన అంశాల మీద ప్రజలను చైతన్యవంతం చేశాం. అయితే పాలకులు గత 12 సంవత్సరాలుగా అది తెలుగుదేశం ప్రభుత్వమైనా, వైసీపీ ప్రభుత్వమైనా లేదా బీజేపీతో కూడిన ఎన్డీఏ ప్రభుత్వమైనా వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆర్థికమైన, రాజకీయమైన అంశాలని చూస్తున్నారు. కానీ ఈ ప్రాంత అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన కనపడుతోంది ఇక్కడ. అంతేకాకుండా చాలా బాధాకరమైన విషయం, చాలా పుణ్యభూమి, అనేక మంది గొప్ప నాయకులు పుట్టిన రాయలసీమలో ఈరోజు అనేక మంది రాజకీయ నాయకులు ఇళ్లలో కూర్చున్నారు. వాళ్ళు ఆరోగ్యంగా బాగున్నారు, ఆర్థికంగా బాగున్నారు. రాయలసీమకు తీవ్రమైన అన్యాయం జరుగుతున్నప్పటికీ కూడా రాయలసీమ హక్కులను రాస్తూ రాయలసీమ నీటి హక్కులను కూడా తెలంగాణకు ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక జీవో కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఇచ్చినా కూడా నోరు తెరవని రాజకీయ నాయకత్వం ఈరోజు రాయలసీమలో ఉందంటే చాలా బాధగా ఉంది.